నెల్లూరులో నారాయణ నేత్రజ్యోతి ఉచిత కంటి వైద్య శిబిరాలు, దంత సురక్ష కార్యక్రమాలు విశేష ఆదరణతో నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆలోచనలతో ప్రారంభమైన ఈ సేవలు ఇప్పుడు పాఠశాల విద్యార్థులకు కూడా విస్తరించాయి. ఇటీవల నెల్లూరులోని విఆర్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కేవలం 3 రోజుల్లోనే కళ్లద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా నారాయణ హాస్పిటల్ కంటి విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సుధా, 44వ డివిజన్ ఇన్ఛార్జ్ దర్శి హరికృష్ణ మాట్లాడుతూ, నారాయణ నేత్ర జ్యోతి అనే ఈ ప్రోగ్రాంని డాక్టర్ పొంగూరు నారాయణ ప్రజాసేవలో భాగంగా మార్చి 8న ప్రారంభించారని, గత 4 నెలల కాలంలో దాదాపు 10,000 మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి 6,000 మందికి పైగా ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశామని తెలిపారు. ప్రజలు పనులు మానుకొని ఆస్పత్రికి వచ్చే ఇబ్బంది లేకుండా ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు క్యాంపులు నిర్వహిస్తున్నామని, సీనియర్ డాక్టర్లతో కూడిన సుమారు 3 కోట్ల రూపాయల అత్యాధునిక మొబైల్ వ్యాన్ను నేరుగా ప్రజల వద్దకే పంపుతున్నామని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుధా. నేను నారాయణ హాస్పిటల్లో కంటి విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నారాయణ నేత్రజ్యోతి అనే ఈ ప్రోగ్రామ్ని డాక్టర్ పొంగూరు నారాయణ గారు ప్రజాసేవలో భాగంగా మార్చి 8న స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు వరకు దాదాపుగా 4 మంత్స్ మేము కంప్లీట్ చేసుకున్నాము. దాదాపు 10,000 మంది వరకు ఉచితంగా మేము కంటికి పరీక్షలు చేయడం జరిగింది. దాదాపు 6,000 మంది పైగా అద్దాలు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. రోజు ఈ క్యాంప్స్ మేము 4 to 8 కండక్ట్ చేస్తున్నాము. ప్రతిరోజు అంటే మార్నింగ్ అయితే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళ పనికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో సారే ఈ టైంని డిసైడ్ చేయడం జరిగింది. సో వాళ్ళకి ఇబ్బంది లేకుండా, వాళ్ళు మా దగ్గరికి రాకుండా, అంటే ఒకరోజు పని మానేసినా వాళ్ళకి ఇబ్బంది అని ఆలోచించి కంటి పరీక్షలు చేయించుకోవడానికి కూడా నిర్లక్ష్యం చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళ తరపు నుంచి కూడా సారే ఆలోచించి వైద్య బృందాన్ని, అది సీనియర్ డాక్టర్స్నే ఒక మొబైల్ వ్యాన్, ఎక్విప్డ్ వ్యాన్, దాదాపు 3 కోట్ల ఖర్చుతో కూడిన వ్యాన్ని ప్రజల వద్దకు పంపించడం జరిగింది. సో ఇట్లాంటి క్యాంప్స్ నాకు తెలిసి ఏ మెడికల్ కాలేజ్లోనూ నేను చూడలేదు. ఇది ఇంత అంటే ఇది చాలా 4 మంత్స్ నుంచి మేము చేస్తూ ఉన్నాము క్యాంప్స్. మాకు ప్రజల నుంచి కూడా విశేషమైన స్పందన లభిస్తుంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో చాలామంది పాపం పెద్దవాళ్ళు అయితేనేమి, చిన్నపిల్లలు అయితేనేమి హాస్పిటల్కి వచ్చి చూపించుకోలేక ఇబ్బంది పడే వాళ్ళు మా దగ్గరికి వచ్చి డైరెక్ట్గా ఒక ½ అన్ అవర్ స్పెండ్ చేస్తే వాళ్ళకున్న సమస్యకి పరిష్కారం కలిగేలాగా వాళ్ళు మా దగ్గరకు వచ్చి చూపించుకోవడం జరుగుతుంది. అలాగే మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మాకు కావాల్సిన అన్ని సదుపాయాలు మాకు సప్లై చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రాం అనేది చాలా బాగా జరుగుతూ ఉంది. సో ఇంతటి మంచి ఆలోచన వచ్చిన మన పొంగూరు నారాయణ గారికి మనము కృతజ్ఞత తెలపాలి. ఎందుకంటే ప్రజల వైపు నుంచి కూడా ఆయన ఆలోచించి సొంత నిధులతో ఇవన్నీ చేయడం అనేది ఒక అంటే సంఘ సేవలో ఒక భాగంగా ఆయన తలిచి దానిలోంచే ఆనందం పొందుతున్నారు. సో ఈ ప్రోగ్రామ్ని మేము అడిగాము, 6 మంత్స్ మీరు ఇచ్చిన టార్గెట్ కంప్లీట్ అయిపోయింది కదా సార్ అంటే, లేదు ఇది ప్రోగ్రాం వల్ల చాలామంది బెనిఫిట్ అవుతున్నారు నేను అనుకున్న దానికంటే. సో ఈ ప్రోగ్రామ్ని మేము కంటిన్యూ చేయడమే జరుగుతుంది. సో సారే ఒక అంటే ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ ఏరియాస్లో కాన్సన్ట్రేట్ చేయాలనేది పార్టీ కార్యకర్తలు అందరూ మీటింగ్ అయ్యి వాళ్ళే డిసైడ్ చేసి ప్రతి డివిజన్లోనూ ఈ కార్యక్రమాలను మేము కండక్ట్ చేస్తున్నాము. దానిలో భాగంగా స్కూల్ పిల్లలు కూడా ఈ క్యాంప్స్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. లాస్ట్ సాటర్డే ఫస్ట్ టైం విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో చేస్తున్నాము. వితిన్ 3 days మేము ఇవాళ వచ్చి గ్లాసెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సో పిల్లలకి స్కూల్ కూడా పోకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా మేము వాళ్ళకి ఒక్కొక్క డివిజన్నే మేము ప్లాన్ చేసి మళ్ళీ మేమే వచ్చి గ్లాసెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఇట్లా ఈ ప్రోగ్రామ్ని మనందరికీ పరిచయం చేసి మనందరి జీవితంలో వెలుగు నింపుతున్న డాక్టర్ పొంగూరు నారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.